నమస్తే, వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. నేను కల్పన. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. షాడో మేయర్ చేతిలో జీవీఎంసీ. బడ్జెట్ సమావేశం మధ్యలో కమిషనర్ వెళ్లిపోవడంపై ప్రశ్నించినందుకు సస్పెండ్ చేశారంటూ జనసేన కార్పొరేటర్ మండిపాటు. రాష్ట్రంలో అన్ని వర్గాలను మోసం చేసి అభివృద్ధిని గాలికి వదిలేసిన ఏకైక నాయకుడు సీఎం వైఎస్ జగన్. వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలంటూ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు పిలుపు. సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న లోక్సభ స్టాండింగ్ కమిటీ చైర్మన్ సభ్యులు. పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి భ్రమరాంబ. చర్చల పేరుతో కాలయాపన చేస్తూ కార్మికుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతుంది. జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఆరోపణ. ఇక వివరాలకు వెళ్తే సింహాచలం వరాహలక్ష్మి నృసింహస్వామిని లోక్సభ సెక్రటేరియట్ ఎనర్జీ బ్రాంచ్ స్టాండింగ్ కమిటీ సభ్యులు జగదాంబిక పాల్, చైర్పర్సన్ కిసాన్ కపూర్, ఎంపీ సునీల్ కుమార్ మోండల్, ఎంపీ కేఆర్ఎన్ రాజేష్ కుమార్ దర్శించుకున్నారు. వీరికి ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి భ్రమరాంబ, ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. కప్పస్తంభం ఆలింగనం అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని కేఆర్ఆర్ ఫౌండేషన్ మండల అధ్యక్షులు గుంటూరు శంకర్రావు ఆధ్వర్యంలో కొత్తగాజువక హైస్కూల్ మైదానంలో ముగ్గుల పోటీ నిర్వహించారు. నియోజకవర్గ వ్యాప్తంగా మహిళలు పెద్ద ఎత్తున పోటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ గాజువక భాజపా కన్వీనర్ కరణం రెడ్డి నరసింగరావు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగకు ఎంతో విశిష్టత ఉందన్నారు. గొబ్బెమ్మలు, రంగవల్లులు, హరిదాసులు, భోగి మంటలు ఇలా ప్రతిదీ తెలుగు సంప్రదాయాన్ని తెలియజేస్తాయన్నారు. ముగ్గుల పోటీల్లో గెలుపొందిన ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను గెలుచుకున్న మహిళలకు 5,000, 3,000, 2,000 రూపాయల నగదుతో పాటు సాలువాలతో సత్కరించి మెమోంటోలు అందజేశారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి మహిళకు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో కో కన్వీనర్ సోంబాబు, మండల అధ్యక్షులు గూటూరు శంకర్రావు, బాటా శ్రీనివాస్, నాగేశ్వరరావు, రోహిణి, కట్టా పద్మ, భువనేశ్వరి, పేర్ల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. రంగోలి మహిళలకి ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీల్లో పాల్గొన్న మహిళలందరికీ ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు. ఎందుకంటే మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ నేటి యువతకి కూడా మన సాంప్రదాయాల గురించి తెలియజేసే విధంగా, తెలివితనం ఉట్టిపడే విధంగా చాలా చక్కగా ఇక్కడ సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. ముగ్గులు కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా వేశారు. 1 గంట సమయం ఇచ్చినా సరే ప్రాపర్టీస్ అన్ని బాగా, ముగ్గులన్నీ కూడా చాలా బాగా వేసినందుకు అందరికీ పేరున ధన్యవాదాలు. ఎవరైతే మొదటి స్థానంలో గెలుపొందుతారో ఇప్పుడు జడ్జెస్ న్యాయ తెలియజేస్తారు. మొదటి బహుమతిగా 5,000 రూపాయల నగదు బహుమతి, సంక్రాంతి కానుకగా ట్రోఫీ, ముగ్గుల మహారాణి టైటిల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రెండో బహుమతిగా 3,000 రూపాయలు నగదు బహుమతి, ట్రోఫీ, అదేవిధంగా వారికి సిల్వర్ మెడల్. ఫస్ట్ వారికి గోల్డ్ మెడల్, సెకండ్ సిల్వర్ మెడల్, మూడో స్థానంలో వచ్చిన వారికి బ్రాంజ్ మెడల్, అదేవిధంగా 2,000 రూపాయలు నగదు బహుమతి. వాళ్ళకి ఈ పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మరి ప్రైజెస్ ఉంటాయి, చిన్న చిన్న ప్రైజెస్, బహుమతులు ఉంటాయి. అదేవిధంగా 12వ తేదీని కూడా ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో భారీగా 1000 మందితో అక్కడ ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికేట్ కూడా అందరికీ, ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. గౌరవ ఎంపీ శ్రీ జీవీఎల్ నరసింహరావు గారి ఆధ్వర్యంలో ఆయన సొంతంగా నిర్వహిస్తున్నారు, పార్టీలకు సంబంధం లేకుండా. కాబట్టి అందరూ కూడా పాల్గొనవచ్చు. అందులో మొదటి బహుమతిగా 25,116 రూపాయలు గోల్డ్ మెడల్, ముగ్గుల మహారాణి టైటిల్ వస్తుంది, కిరీటం కూడా పెడతారు. రెండో స్థానంలో గెలుపొందిన వారికి 10,116 రూపాయలు నగదు బహుమతి, బ్రాంజ్ మెడల్, అదేవిధంగా మెమెంటో ఇవ్వడం జరుగుతుంది. మూడో స్థానంలో గెలుపొందిన వాళ్ళకి 5,116 రూపాయలు నగదు బహుమతి, ట్రోఫీ, అదేవిధంగా మెమెంటో, అదేవిధంగా బ్రాంజ్ మెడల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరంతా కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా
అక్కడికి రావచ్చు. ఉదయం 9:30 కల్లా ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో ఉండాలి. 10 గంటలకు ముగ్గులు పోటీలు ప్రారంభం అవుతాయి. మీ ప్రాంతంలో ఉన్న మిగతా మహిళలు కూడా తెలియజేయండి. ఎందుకంటే ఆవు పేడ పిడకలతో నెయ్యి, ముద్ద హారతి, కర్పూరంతో మాత్రమే భోగి మంటలు వేయాలని గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం విశాఖ జిల్లా అధ్యక్షులు దాట్ల సుబ్రహ్మణ్య వర్మ పిలుపునిచ్చారు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భోగి మంటల్లో ఇంట్లో ఉన్న పాత వస్తువులతో వాటితో పాటు చెత్త చెదారం, పనికిరాని వస్తువులు, విరిగిపోయిన కుర్చీలు, పాత టైర్లు, ప్లాస్టిక్ వస్తువులు, కవర్లు ఇలా ఏవి పడితే అవి వేయవద్దని, మంటలు మండేందుకు పెట్రోల్, డీజిల్ వంటివి పోసి పర్యావరణ కాలుష్యం పెంచవద్దని అన్నారు. ముందుగా నేలను శుభ్రపరిచిన తర్వాత తవ్వి తీసుకువచ్చిన మట్టి, ఇసుక వేసిన దాని మీద మాత్రమే మంటలు వేయాలన్నారు. లేకుంటే కింద ఉన్న తారు రోడ్డుకు భూమికి నష్టం వాటిల్లుతుందన్నారు. అగ్ని ప్రమాదం జరగకుండా నీళ్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త అశోక్ కుమార్, విశ్వనాథ వర్మ, గో ఆధారిత సంఘ ప్రతినిధులు మురళీధర్, సలాది కృష్ణయ్య, గ్రీన్ క్లైమేట్ టీం వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతికి బీచ్ రోడ్లో వైఎంసీఏ దగ్గర ఆవు పిడకలతోటి భోగిమంట వేయాలని సంకల్పించాం. దాంతోపాటు ఏంటంటే ఆవు నెయ్యి, ముద్ద కర్పూరం వీటితోటి వెలిగించి పర్యావరణాన్ని మనం ఇచ్చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. అలాగే ఇంతకుముందు మనం వేసిన ఈ టైర్లు ఇవన్నీ ప్లాస్టిక్ ఇవన్నీ కాల్స్తున్నారు, అవన్నీ తగ్గించాలని ఈ సంవత్సరం మొదటిసారిగా మొదలుపెట్టాం. ఈ గోదావరి సంఘం విశాఖపట్నం భోగి మంటల సందర్భంగా మనకున్న ఆనవాయితీ ఏంటంటే ఇంట్లో ఉన్న పాత వస్తువులు, ప్లాస్టిక్, ట్యూబులు, టైర్లు ఇవన్నీ వేసి భోగి మంటలు వేస్తే దానివల్ల వాతావరణ కాలుష్యం ఎక్కువ అవుతుంది. దానివల్ల ఎయిర్ పాడైపోతుంది, భూమి పాడైపోతుంది, నీళ్లు పాడైపోతాయి. ఈ పొల్యూషన్ వల్ల అనేక రోగాలు కారణమవుతాయి. క్యాన్సర్ లాంటివి, అల్సర్ లాంటివి కూడా వస్తాయి. కాబట్టి అలాంటివి ఇది ప్లాస్టిక్లు కానీ, టైర్లు కానీ, ట్యూబులు కానీ వేసి ఈ పర్యావరణాన్ని పాడు చేయకండి. మన సాంప్రదాయ పద్ధతులతో గోపేడతో చేసిన పిడకలనే వాడదాం. దాంతోపాటు నెయ్యి, ముద్దకర్పూరం వేసి భోగి మంటలు వేసుకుందాం, పర్యావరణాన్ని కాపాడదాం. భోగి రోజు అంటే జనవరి 14 ఉదయం 6 గంటలకి మన వైఎంసీఏ పార్కింగ్ ఏరియా ఉంది కదా, అక్కడ ఆవు పిడకలతో మొదటిసారిగా విశాఖపట్నంలో భోగి మంటలు వేస్తున్నాము. దయచేసి అందరూ విశాఖనగర్ ప్రజలందరూ తప్పకుండా పాల్గొని ఈ ప్రోగ్రామ్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. గో ఆధారిత వ్యవసాయదారుల సంఘం తరఫున ఈ సంక్రాంతి సందర్భంగా భోగి రోజున ఒక ప్రకృతి ఆధారంగా చేసిన ఆవు పేడ పిడకలతోటి భోగి మంటను నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నగరవాసులందరూ వచ్చి ఇచ్చేసి ఈ భోగి మంటను తొలగిస్తారని కోరుకుంటున్నాం. విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్గా పనిచేసిన రాయవలస తిరుమలరావు ఊరు పేరు లేని కంపెనీ కేకేబీకే ఎంటర్ప్రైజెస్ అధినేత కోర్ల కృష్ణ సహాయంతో ఉత్తరాంధ్రలో మోసానికి పాల్పడుతున్నారని డాక్టర్ గొలగాని అశోక్ కుమార్ యాదవ్ ఆరోపించారు. డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖలో కోఆపరేటివ్ బ్యాంక్లో 60 కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్నాయని కస్టమర్లను నమ్మించి కృష్ణ మోసాలు చేసేందుకు అవకాశం కల్పించారని తెలిపారు. కోట్ల రూపాయల రుణాలకు ₹1 వడ్డీకి ఇస్తామని నమ్మిస్తూ తప్పుడు అగ్రిమెంట్లు చేసి ప్రాంకలింగ్ ఛార్జీలు పేరుతో లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. హైదరాబాద్లో ఐడిబిఐ మహిళా బ్యాంక్ మేనేజర్ పేరును వాడుతూ తిరుమలరావు మోసం చేస్తున్నారని తెలిపారు. వారిపై ఎఫ్ఐఆర్ నెంబర్ 335/2023 కింద కేసు నమోదు అయిందన్నారు. మరో వ్యక్తి రమేష్ కేసినేని నూజివీడు సత్యనారాయణ థియేటర్ దగ్గర నేరుగా కార్యాలయాన్ని తెరిచి కొత్త పద్ధతిలో వైట్ కాలర్ నేరాలకు పాల్పడుతూ ప్రజలను, వ్యాపారవేత్తలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలకు, వ్యాపారవేత్తలకు ఈ రకమైన మోసగాళ్లు, వైట్ కాలర్ నేరస్తుల గురించి అవగాహన కల్పించడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు యాదవ్ పేర్కొన్నారు. బ్యాంకులకు సంబంధించిన విషయాలు ఆర్బీఐకి ఫిర్యాదు చేస్తున్నామని, ఈ వ్యవహారంపై సిబిసిఐడి దర్యాప్తు చేయాలని కోరారు. రమేష్ అన్నోడు అయితే గురుపీఠ భూములు 100 ఏకర్స్ భూములు కుంభకోణంలో ఆల్రెడీ ₹1 కోటి మోసం చేసి కేసు ఉంది అతని మీద. యూట్యూబ్లో అతనికి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. ఇన్ని రకాలుగా డైరెక్ట్గా ఆఫీస్ ఓపెన్ చేసి ఆఫీసులో అప్లికేషన్లు తీసుకుంటా
SBI చలానాలు దొంగ స్టాంపుతో ఆ పాత పాప మేనేజర్ ట్రాన్స్ఫర్ అయిన మేనేజర్ గారి స్టాంపుతో చలానాలు వేసి డైరెక్ట్గా డబ్బు తీసుకుంటూ ఉన్నాడు. అసలు దేనికి భయపడే పరిస్థితి లేదు. సో వీటి మీద ఇవన్నిటి మీద నేను ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి దాని మీద నెసరీ యాక్షన్ తీసుకోవడానికి ప్రిపరేషన్ చేయడం జరిగింది. కాబట్టి మీరు ఎవరైనా సరే ఈ ఇద్దరి చేతుల్లో మోసపోయి ఉంటే దయచేసి 3 టౌన్ పోలీస్ స్టేషన్లోని ఆ ఎఫ్ఐఆర్కి అనుగుణంగా సాక్ష్యాధారాలు దాన్ని సమర్పించి దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్లో సహాయపడాల్సిందిగా కోరుతున్నా. ఇంకోటి ఏంటంటే విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు మేనేజరు ఆ బ్యాంకుకి తెలిసి ఇట్లాంటివి చేస్తున్నాడో తెలియక ఇట్లాంటివి చేస్తున్నాడో నాకైతే తెలియదు. నా రిక్వెస్ట్ ఏంటంటే విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు అధికారులు కూడా ఈ ఎఫ్ఐఆర్ని తీసుకొని దాని మీద వాళ్ళు ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ చేసి ఆ మేనేజర్ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని అతను ఏదైతే డబ్బు అతనితో కలిసి ఇచ్చేశాడో అది బాధితులకి వచ్చే విధంగా దానికి తగినటువంటి చర్యలు తీసుకొని పబ్లిక్కి న్యాయం చేస్తారని చెప్పి వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో కార్మిక సంక్షేమ నిధి కొల్లగొట్టి కార్మికుడికి మొండి చేయి చూపిన వైకాపా ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే పి గణబాబు పిలుపునిచ్చారు. TNTUC ఆధ్వర్యంలో చేపట్టిన తెదేపా కార్మిక సాధికార బస్సు యాత్ర పారిశ్రామిక ప్రాంతం శ్రీహరిపురం చేరుకుంది. ఈ సందర్భంగా కార్మికులతో పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని వర్గాలను మోసం చేసి అభివృద్ధిని గాలికి వదిలేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. రాష్ట్ర TNTUC అధ్యక్షులు జి రఘురామరాజు మాట్లాడుతూ వైకాపా అధికారంలోకి వచ్చిన కొంతకాలానికి ఇసుక కొరత సృష్టించి ఉపాధి పనులు లేకుండా చేయడంతో 64 మంది భవన నిర్మాణ కార్మికులు చనిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైకాపాను ఇంటికి పంపేందుకు కార్మికులు ఐక్యంగా కదలాలన్నారు. అనంతరం స్థానిక ఆర్కేపురంలో NTR విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ర్యాలీ నిర్వహించారు. TNTUC అధ్యక్షులు లక్ష్మణరావు అధ్యక్షతన వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, TNTUC నాయకులు లెనిన్ బాబు, జనసేన తెదేపా నాయకులు అంగా దుర్గ ప్రశాంతి, మజ్జి సోమేష్, కోరాడ శ్రీనివాస్, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. లేని పర్యటన లేదు, అరెస్ట్ లేని శుక్రవారం లేదు, అప్పు లేని మంగళవారం లేదు, కోపం లేని మనిషి లేడు. మరి ఈరోజు మనందరూ ఆలోచన చేయాలి. మీరందరూ ఇక్కడే ఉన్నారు, ఆటో కార్మికులు ఎంతో చెబుతున్నారు. ఒక చేత్తో ఇచ్చి ఓ చేత్తో లాక్కునేటువంటి ప్రభుత్వం చూస్తున్నాం. పేదల ప్రభుత్వం అంటున్నారు, పేదల సంక్షేమం అంటున్నారు. మన నగరంలో మరి ఈరోజు ఇక్కడే ఉన్నారు ఆటో సోదరులు. మన రామరాజు గారు ఇప్పుడే చెప్పారు 10 లక్షల్లో 2 లక్షల మందికి ఇచ్చారు. ఇచ్చిన 10,000 మీ దగ్గర ఉంటున్నాయా సోదరులారా? మీరే చెప్పాలా. ఫైనల్ రూపాయన సంవత్సరం కాదు 6 నెలల లోపునే మీ అందరి దగ్గర నుంచి మళ్ళా వాళ్ళ అకౌంట్లో జమ చేసేటువంటి పరిస్థితి. ఇప్పటికే ఇచ్చినటువంటి అమ్మఒడికి నాన్నబుట్టికి జమ చేస్తున్నారు. ఒకవైపు ఏవైతే నిత్యావసర వస్తువులు కానీ, గ్యాస్ కానీ, పెట్రోల్, డీజిల్ అవన్నీ కూడా మీకు భారంగా ఉన్నాయి. తనను ఏకపక్ష నిర్ణయంతో సస్పెండ్ చేయడం అన్యాయమని 32వ వార్డు జనసేన కార్పొరేటర్ కందుల నాగరాజు అన్నారు. జీవీఎంసీ జనసేన ఫ్లోర్ లీడర్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మంగళవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో భాగంగా బడ్జెట్ సమావేశ మందిరంలో కమిషనర్ వెళ్లిపోవడంపై ప్రశ్నించినందుకు మేయర్ సస్పెండ్ చేశారన్నారు. బడ్జెట్ ఆమోదించడం లేదు అని ప్రకటించారు. షాడో మేయర్ చేతిలో జీవీఎంసీ అవినీతి కూపంలో కూరుకుపోయిందని, మేయర్ వార్డులో మాత్రమే 100 కోట్లతో పనులు చేస్తున్నారని అన్నారు. పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తున్నారు. వారి కోసం ప్రశ్నిస్తే మేయర్ బడ్జెట్ ఆమోదిస్తే చర్చిద్దామనడం ఎంతవరకు సమంజసమన్నారు. జీవీఎంసీ పాలకవర్గం దాచుకోవడంతోనే సరిపోతుందని వాపోయారు. ఈ విషయంపై పోరాటం చేస్తామని తెలిపారు. సమావేశంలో కార్పొరేటర్లు వసంతలక్ష్మి, సాదిక్ పాల్గొన్నారు. ఏదైతే కౌన్సిల్లో బడ్జెట్ ప్రవేశపెట్టారో ఆ బడ్జెట్ ప్రవేశపెట్టింది మేము జనసేన పార్టీ నుండి తీవ్రంగా దాన్ని మేము ఖండిస్తూ మేము ఎట్టి పరిస్థితులు ఆమోదం ఇవ్వట్లేదు, ఆమోదపరచలేదని మేము తీవ్రంగా చెప్పడం జరిగింది. అలాగనే
మరి జీవీఎంసీ ఏదైతే ఉందో అది పూర్తిగా ఒక షాడో మేయర్ చేతిలోకి వెళ్ళిపోయి పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి ఇవాళ ఏంటంటే ఎక్కడైతే వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, ఎక్కడైతే వాళ్ళకి ఆదాయం బాగా ఉందో ఆ చోట్లే అభివృద్ధి చేస్తున్నారు తప్పితే అన్ని వాటిలో ఎక్కడ అభివృద్ధి చేయట్లేదు. మరీ ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించి జనసేన కార్పొరేటర్లకి అసలు ఎక్కడ అవకాశం కల్పించట్లేదు. మేము అడగడం తాలూకా అరణ్యరోధన అయిపోతుంది తప్పితే ఎక్కడ ఏ కార్యక్రమం కూడా జరగట్లేదని నేను తెలియజేశాం. అలాగనే మరీ ముఖ్యంగా మరి నేను ప్రతిసారి కూడా ఆమెకి నేను గత కౌన్సిల్ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. మరి అనేక సందర్భాల్లో మనం కౌన్సిల్లో తీర్మానం చేస్తున్నటువంటి అనేక అంశాల్లో మరి వేలాది కోట్ల రూపాయలు మనం తీర్మానం చేస్తున్నాం. మరి తీర్మానం చేసిన తర్వాత ఆ వర్కులు జరుగుతున్నాయా లేదా, జరిగితే ఏ స్టేజ్లు ఉన్నాయి, అసలు ఎందుకు ఆగుతున్నాయి, లేకపోతే ఆగడానికి కారణం ఏంటి, లేకపోతే కొన్ని చోట్ల ఎందుకు డెవలప్ అవుతుంది. మరి అలాగనే మరి చూసారు, మీ అందరికీ తెలుసు మేయర్ గారు కూడా మాతో పాటు సమానంగా కార్పొరేటర్గా గెలిచారు. కానీ ఆమె వాటిలో మరి వందలాది కోట్ల రూపాయల వర్కులు జరుగుతున్నాయి. మరి మిగతా చోట్ల జరగటం లేదు. ప్రతి చోట కూడా ఈ ఇబ్బందులు ఉన్నాయి. గర్వంగా చెప్తుంది. కానీ చాలా వార్డుల్లో, ఈవెన్ నా వార్డులో 60 లక్షలకే వర్క్ పరిమితమైపోయి ఇప్పటికి వచ్చి అసలు ఎక్కడ కూడా పనులు చేయలేదు. సిఈ గారికి ఎన్నిసార్లు లెటర్ హెడ్స్ ఇచ్చినా కూడా ఇప్పటికీ మా పనులు అయితే అవ్వలేదు. ఆ పనుల కోసం నిన్న మా కందుల నాగరాజు గారు అడిగినందుకు, వార్డు అభివృద్ధి చేయలేదని అడిగినందుకు ఆవిడ సస్పెండ్ చేయడం జరిగింది. కౌన్సిల్లో ఏదైతే అప్రజాస్వామ్యంగా ఏదైతే ప్రజల పక్షాన నిలబడడానికి నిన్న గౌరవ కార్పొరేటర్ కందుల నాగరాజు గారు గళమెత్తితే ఆయన తాలూకా వాదనని, ఆయన తాలూకా అభిప్రాయాన్ని అంచివేయాలి, ప్రజల తాలూకా అభిప్రాయాన్ని కౌన్సిల్లో తెలియపరచడానికే కదా ఈ యొక్క కౌన్సిల్ తాలూకా ముఖ్య ఉద్దేశం. అక్కడ ఏ విధంగా కూడా ఆయన తాలూకా ఏదైతే ఆలోచన ఉందో, ఆయన తాలూకా ప్రజలు పడుతున్న బాధలు ఏవైతే ఉన్నాయో ఆయన చెప్పడానికి ప్రయత్నిస్తే ఆయన్ని అంచివేసి చర్చల పేరుతో కాలయాపన చేస్తూ కార్మికుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతుందని జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు గొలగాని అప్పారావు, రాంబాబులు ఆరోపించారు. కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలనే ప్రథమ డిమాండ్తో జీవీఎంసీ కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన నిరవధిక నిరసనలో భాగంగా భిక్షాటన చేపట్టారు. పండుగ ముందు కార్మికులు పస్తులు ఉండేలా ప్రభుత్వం దుర్మార్గంగా ఆలోచన చేస్తుందని ఆరోపించారు. చర్చల పేరుతో కాలయాపన చేస్తూ కార్మికుల పొట్టను కొడుతోందని మండిపడ్డారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలని నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజుకి 16 రోజుల నుంచి సమ్మె చేస్తున్నాము. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్లందరినీ పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చేస్తుంటే రేపు చర్చలు, ఎల్లుండి చర్చలు, మరుసటి రోజు చర్చలు, రోజుకి రేపురా అనేసి మన సమస్యల పరిష్కారం చేయకుండా చర్చల పేరుతో టైం వృధా చేస్తున్నారు సీఎం గారు. దయించి మీరు చెప్పదలుచుకున్నది ఏమైనా ఉంటే సూటిగా చెప్పండి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా మీకు అందరినీ కూడా పర్మనెంట్ చేస్తామో ఆ పర్మనెంట్ చేయడానికి మేము హామీ ఇస్తున్నానని ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా జీవో రిలీజ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేస్తామని జీవో రిలీజ్ చేశారు. ఆ జీవోలోని లొసుగులు ఏంటంటే మొత్తం ఎవరైతే హౌసింగ్ సోర్సింగ్ లో ఉన్నారో వాళ్ళ సీనియారిటీ పెట్టి, ఆ డేట్లు పెట్టి, ఆ రకంగా మొత్తం ఆ జీవోని ఇంప్లిమెంట్ చేయకుండా మున్సిపల్ కార్మికులు పర్మనెంట్ కాకుండా అడ్డుకుంటుంది. కాబట్టి ఇమీడియట్లీగా ఆ జీవోని అమలు పరిచేలాగా మొత్తం మున్సిపల్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని సిఐటిగా అడుగుతున్నాం. అదే రకంగా ప్రతి మున్సిపల్ కార్మికులు కూడా 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పనిచేస్తున్నారు. శ్రీ వరహాలక్ష్మి నృసింహస్వామిని రిటైర్డ్ ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు టిఆర్ కక్కర్ ఐపీఎస్ 1964 బ్యాచ్, మాజీ సిపి ఢిల్లీ ఎన్ఎస్జీ డైరెక్టర్ ఊర్మిల్ కక్కర్, శైలజా చంద్ర ఐఏఎస్ 1966, మాజీ సిఎస్ ఢిల్లీ రమేష్ చంద్ర దర్శించుకున్నారు. వీరికి ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి బ్రహ్మరాంబ సాదర స్వాగతం పలికి ముందుగా స్వామివారి కప్పస్తంభం ఆలింగనం, తదుపరి వేద పండితులచే వేద ఆశీర్వచనం ఇచ్చి స్వామివారి ప్రసాదాలను అందజేశారు.
ఎంవీపీ కాలనీలోని ఆల్వార్దాస్ కాలేజ్లో ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు జరిపారు. విద్యార్థులు ముచ్చటగొలిపే దుస్తులు ధరించి పండుగ వాతావరణంలో గడిపారు. ముత్యాల ముగ్గులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, చెరుకు పంట, గాలిపటాలు ఎగురవేత, హరిదాసుల కీర్తనలు, భోగిమంట, భోగి పండ్లు వేయడం వంటి సాంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాల్ని పాఠశాల యాజమాన్యం వైభవంగా నిర్వహించింది. ప్రిన్సిపల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్, పాఠశాల కార్యనిర్వహణాధికారులు తదితరులు తిలకించి విద్యార్థుల్ని అభినందించి ఆశీర్వదించారు. Of 2024, the fest is the amalgamation of both the Sankranti celebrations as well as the farewell to our senior students. For Sankranti, which is coming from 14th onwards, we are celebrating prior because from tomorrow onwards there can be holidays which will be declared by the government. So what we have done, ట్రెడిషనల్గా కనుక నేను తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. సో మేము ముగ్గులు పోటీలు పెట్టాము, నిన్న కుకింగ్ పోటీ పెట్టాము, ఈరోజేమో భోగి మంట వేసాము, దెన్ గంగిరెద్దుని తెప్పించాము, రౌండ్స్ వేయించాము. పిల్లలు కూడా ఫుల్గా ట్రెడిషనల్గా పల్లెటూరులోని మనకి ఎలా కనిపిస్తుందో అదే విధంగా వాళ్ళు డాన్సులు వేసారు. ఇక్కడ మేము స్టాల్స్ పెట్టించాము, మన స్టూడెంట్సే కుకింగ్వి ప్లస్ గేమ్స్వి వాళ్ళకు ఉన్న టాలెంట్స్ బట్టి వాళ్ళేమో స్టాల్స్ పెట్టుకోవడం జరిగింది. మనం లంచ్ ప్రొవైడ్ చేస్తాం, ట్రెడిషనల్ లంచ్ అవుతుంది ఇక్కడ, ప్లస్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. చీఫ్ గెస్ట్గా మనం ఆయోగాన్ని పిలిచాము. ప్లస్ మన మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరైతే 21 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఇది అల్వార్దాస్ గ్రూప్ ఇన్స్టిట్యూషన్స్ మాట. సో ఇది ఫస్ట్ కాలేజ్, ఏఎస్ రాజా అన్నది ఫస్ట్ కాలేజ్ సెటప్ బై హిమ్. సో ఈ ట్రెడిషనల్ అన్నది మనం ఫ్రమ్ డే 1, ఇది 1979లోనే ఎస్టాబ్లిష్డ్ అయ్యింది. అప్పటి నుంచి మేము అలా చేసుకొని వస్తున్నాము. సో ఇప్పుడు కూడా ప్రిన్సిపల్గా నా బాధ్యత కనుక నేను ఇవన్నీ చేస్తున్నాను. సో 100% వీఆర్ గివింగ్ 100 అండ్ ద ట్రెడిషనల్. ఫర్ ఎగ్జాంపుల్ జ్యోతి ఎర్రాజీ అన్న అమ్మాయి మన కాలేజ్ నుంచే ఏషియన్ కప్లోనేమో ఈసారి విన్నర్ అయ్యింది. మేమైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాము. ఇదైతే ఈ ఒక్కరోజు ఎంజాయ్మెంటే కాదు, ఒక 4-5 డేస్ నియర్లీ 1 వీక్ ఎంజాయ్మెంట్. ఇదంతా 1 వీక్ ఎంజాయ్ చేస్తూనే వచ్చాము. ఎందుకంటే ఒక ప్రోగ్రామ్ కాదు, చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పోర్ట్స్ విషయానికి వస్తే కబడ్డీ, ముగ్గులు పోటీలు, ఇంకా కుక్కరీ పోటీస్, ఇంకా అవే కాకుండా మాలో ఉన్న టాలెంట్స్ని కూడా బయటకు వెతికి తీస్తున్నారు. క్రియేటివ్గా ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి స్టాల్స్ పెట్టుకోమని ఆపర్చునిటీ ఇచ్చారు. ఇంకా మాలో అకాడమిక్ టాపర్స్ని అందరినీ తీసి ప్రైజెస్ ఇవ్వడం కానీ, బయటికి కబడ్డీ పోటీలకి మా కాలేజ్ తరపు నుంచి వెళ్ళే వాళ్ళకి ప్రతి ఒక్కరికి గిఫ్ట్స్ ఇవ్వడం కానీ, ప్రైజెస్ ఇవ్వడం మాకైతే చాలా నచ్చింది. ఈ ఇయర్ ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చే అదే దట్ మీన్స్ ఇంకా ఆఫ్టర్నూన్ సెక్షన్ ఎలా ఉంటుందని మేము చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నామంటే, ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే మా ఫ్యాకల్టీ, మా కాసు మ్యామే దానికి మెయిన్ ఇంపార్టెంట్ పిల్లర్స్ అని చెప్పాలి. వారు ఉండబట్టే మేము ఇక్కడ ఇలా చేసుకుంటున్నాము. ఎన్నో ప్రోగ్రామ్స్ అంటే రిలీజియన్కి సంబంధం లేకుండా ప్రతి ఒక్క రీసెంట్గా క్రిస్మస్ కూడా మా కాలేజ్లో సెలబ్రేట్ చేశారు. ప్రతి ఒక్క ఈవెంట్ని వీళ్ళు సెలబ్రేట్ చేస్తూనే ఉంటారు. అసలు ఎవరికి అంటే ఇప్పుడు కాలేజ్లో డిస్టర్బెన్సెస్ ఎవరికి రాకుండా సో ఇలాగా అందరికీ ఒకే ఈక్వాలిటీ ఇచ్చేటట్టు మా కాలేజ్ చూసుకుంటారు. దానికైతే మేము మా ఫ్యాకల్టీకి, మా కాసు మ్యామ్కి ఎంతో థ్యాంక్స్ చెప్పాలి. ఇంకా మాలో ఉన్న ఇలాంటి టాలెంట్స్ అందరినీ బయటికి తీస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు మా ఫ్యాకల్టీకి ఇంకా కాసు మ్యామ్కి థ్యాంక్స్ చెప్తున్నాము. ఇంకా 1 వీక్ ఏంటి మాకు, ఇంకా సంక్రాంతికి ఇంకా 1 వీక్ ఉన్నదంటే మాకు 2 వీక్స్ ముందే వచ్చింది సంక్రాంతి. డాన్సెస్ ప్రాక్టీస్ చేస్తూ, ఇంకా ఈరోజు పొద్దున్న మేము ఆ భోగిమంట చుట్టూ తిరిగి డ్యాన్స్ చేస్తూ ఆ గంగిరెద్దు తేవడం కానీ, సంక్రాంతి ఫీల్ మాకైతే 1 వీక్ ముందు వచ్చింది. చాలా హ్యాపీగా ఉన్నాము. ఇంకా మధ్యాహ్నం కోసం మేము వెయిట్ చేస్తున్నాం ఈగర్గా. ఇంకా ఎన్ని సంక్రాంతి సంబరాలు ఉన్నాయో చూడాలి. మాకైతే మా కాలేజ్ ఇంత బాగా జరుపుతున్నందుకు చాలా థ్యాంక్స్. మీరు కూడా వచ్చి విజిట్ చేశారు కాబట్టి ఇంకా చాలా ఆనందంగా ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. షాడో మేయర్ చేతిలో జీవీఎంసీ. బడ్జెట్ సమావేశం మధ్యలో కమిషనర్ వెళ్లిపోవడంపై ప్రశ్నించినందుకు సస్పెండ్ చేశారంటూ జనసేన కార్పొరేటర్ మండిపాటు. రాష్ట్రంలో అన్ని వర్గాలను మోసం చేసి అభివృద్ధిని గాలికి వదిలేసిన ఏకైక నాయకుడు సీఎం వైఎస్ జగన్. వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలంటూ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు పిలుపు.
సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న లోక్సభ స్టాండింగ్ కమిటీ చైర్మన్ సభ్యులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి భ్రమరాంబ. చర్చల పేరుతో కాలయాపన చేస్తూ కార్మికుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతుంది. జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఆరోపణ. ఇవి ఇప్పటివరకున్న వి డిజిటల్ న్యూస్ అప్డేట్. సరికొత్త బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వి డిజిటల్ న్యూస్.